ఇప్పుడు మనం చిన్నాబాయి గారు మొదట ఏ పార్టీలో ఉన్నారు? ఇప్పుడు మీ పొలిటికల్‌గా మీ రాజకీయ స్థితిగతులు ఏంటి? మొదట స్టార్టింగ్ నుంచి టీఆర్ఎస్. టీఆర్ఎస్. మనం ఇప్పుడు వచ్చిన చిన్నప్పటి నుంచి ఇప్పుడు 20 ఇయర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. కానీ అప్పుడు టీఆర్ఎస్లోనే ఉన్నాం ఫస్ట్ నుంచి. స్టార్టింగ్ నుంచి అయితే మనము పుట్టినప్పటి నుంచి నేను ఏ పార్టీలో తిరగలేను. ఓకే. రాకడమే ఉద్యమం పార్టీలోనే జాయిన్ అయినా నేను అంతేగా. ఓకే. పద్మారావు అన్న ఇప్పుడు స్పీకర్ పద్మారావు అన్న ఉన్నాడు కదా, అతను ఈ ఇంటి కాడికి తీసినాం ర్యాలీ. పెద్ద 100 కార్లతోటి పెద్ద ర్యాలీ ఆయన ద్వారానే పోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. ఓకే. కొత్తగా అప్పుడు కొత్త పార్టీ 2001లో. అయితే జాయిన్ అయినాక ఇక ఉద్యమం పార్టీగా తెలంగాణ తెచ్చుకుంటూ ధర్నాలు అంటే రోడ్ రోకో అప్పుడు కేసీఆర్ పిలిపిస్తుండే. అవును. పిలిపించినప్పుడు అన్నిట్లలో పాల్గొంటుండే అప్పుడు. ఓకే. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ భవన్ బి లేకుండా అప్పుడు తర్వాత కట్టిరు. కానీ ఇవన్నీ ఎట్లాంటిగా టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చుకున్న వరకు పోరాడినాం వాళ్ళు. ఓకే. 2014 వరకు. 14 వరకు పోరాడి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఏంటంటే రాజకీయంగా చాలామంది పోస్టులు కావాలని, ఎమ్మెల్యే పోస్టులు కావాలని, ఎంపీ పోస్టులు కావాలన్న వాళ్ళు రాజకీయంగా ఆలోచించిన వాళ్ళు పోస్టులు తెచ్చుకోరు. ఓకే. మాకు ఆ ఆలోచన లేకుండా తెలంగాణ వస్తే చాలు అన్నట్టే ఉంటుండే మాకు ఫస్ట్ నుంచి. తెలంగాణ ఎక్కడికి వెళ్ళి తెలంగాణ రావాలి, దాని మీదనే పోరాడినాం. కానీ అట్లా నాలాగా కొన్ని వేల మంది ఉన్నారు పోస్టులు తీసుకునే వాళ్ళు. అంటే అది రాజకీయం తెలియదు కదా మనకు. రాజకీయం తెలిసేటోళ్ళు ఎట్లుంటారు అంటే నైట్ ఏదో మాట్లాడుకుంటారు, మూటలు ఇచ్చేస్తే పోస్టులు వస్తాయి. మేము ఆ పనులు తెలియదు. మేము ఉద్యోగం పార్టీలో కష్టపడి అంటే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఆ విధంగా మూటలు ఇచ్చి పోస్టులు సంపాదించారంటారా? అంటే అందరని కాదు, కొందరు. కొందరు ఇప్పుడు ఎవరైతే తెలంగాణ రావద్దు అని కోరుకొని కొట్లా వద్దు తెలంగాణని అన్నోలే ఈరోజు మినిస్టర్లు ఉన్నారు. జై తెలంగాణ అనకుండానే ఈరోజు మంత్రులయ్యారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే వద్దు తెలంగాణ అన్నోలే ఇప్పుడు క్యాబినెట్ లో మంత్రులు ఉన్నారు. మనం దాన్ని ఏం చేయలేము. మా ఉద్యమం పార్టీలలో కనబడిన వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీలు అయ్యారు. మనం ఎందుకంటే మనకు నచ్చలేదు ఈ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన నుంచి నచ్చక ఏంటంటే ఇంట్లో ఎన్ని సంవత్సరాలన్నా ఇదే ఉంటుంది పరిస్థితి అనేసి నేను కొత్త పార్టీ ఏంటంటే కొత్త పార్టీ పెట్టినాం. కొత్త పార్టీ పేరు తెలుగు జనతా పార్టీ. తెలుగు జనతా పార్టీ తెలంగాణలో పెట్టినాం. తెలంగాణ జనతా పార్టీ. తెలంగాణ జనతా పార్టీ అంటే ఇది స్టేట్ లో ఉంది, బీజేపీ లాగా అన్ని స్టేట్లకు పోటీ చేయొచ్చు. అట్లా ఇది సేమ్ మా పార్టీ. మీ విధి విధానం ఆంధ్రప్రదేశ్ లో కొట్లాడాలనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా చేసారు సేమ్ మా పార్టీ అట్లా. ఓకే. ఎక్కడన్నా వెళ్ళి పోటీ చేయొచ్చు తెలంగాణ ఇండియాలో. ఇప్పుడు మీ పార్టీ విధి విధానాలు ఏంటి? మీరు ఎవరికి గట్టి పోటీ ఇవ్వబోతున్నారు? మీ బలం ఎంత? మాకు ఇంకా బలం అనేది చూపెట్టుకోలేము ఇప్పటి వరకు. బయటకు వెళ్ళలేము. ఇదేంటంటే 68 కులాలు కలిసి నన్ను నిలబెట్టినది. ఇది ఒక ఉద్యమం పార్టీ కిందకే తీసుకుంటున్నాం. కానీ ఇది ఒక రాజకీయ పార్టీగా ఒక పోటీ చేయాలి, మనము కొట్లాడాలి, గెలవాలని లేదు దీంట్లో. ఇది ఉద్యమం పార్టీ కింద. ఇప్పుడు టీఆర్ఎస్ ఎట్లయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందో మాకు బీసీలకు రాజ్యం కావాలి మాకు అని కొట్లాడుతున్నాం దీన్ని. మాకు బీసీలకు ఒక ఎంపీ అంటే ఒక మినిస్టర్, ఒక సీఎం లాగా ఉండాలి. మా బీసీలకు ఇన్ని 100 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు నాయకుడు, బీసీ నాయకుడు సీఎం కాలే ఇప్పటివరకు. ఎవరు కాలే బీసీ నాయకుడు. అంటే మన తెలంగాణ అక్కడ కాదు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నాము. తెలంగాణలో ఇప్పుడు కాలేరు ఇప్పుడు బీసీ నాయకుడు. అట్లా అనేసి ఇప్పుడు కావాలనేసి వీళ్ళంతా అన్ని కులాలు కలిసి అరే తెలంగాణలో ఎవరైతే కరెక్ట్ అయిన నాయకుడు అంటే నన్ను కోరుకురు అందరూ. కోరుకొని ప్రెస్ మీట్ పెట్టి సోమాజిగూడలో ఆలోచన చేసిరు. అప్పుడు అన్ని పేపర్లు వచ్చినాయి, అన్ని జరిగినాయి. ఇంకేంటంటే నేను పబ్లిక్లోకి వెళ్ళలేము ఇంకా. అంతే. మీ విధి విధానాలను బట్టి చూస్తే మీరు బీసీలకి రాజ్యాధికారం రావాలి. సామాన్యుడివి ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, కార్పొరేటర్గా పోటీ చేయాలి, ఎంపీగా పోటీ చేయాలి. ఒక ఏంటంటే ఒకటి సీఎం పదవి అందుకోవాలి. ఇప్పుడు లేకపోయినా ముందుకైనా కొట్లాడుతుంటే ఏ రోజైనా సాధించవచ్చు అని ఉద్దేశం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పడడం కోసం కేసీఆర్ అనేవాడు దాదాపు ప్రాణాలు పోగొట్టుకున్నంత పనిచేసి ప్రాణాలకు అతీతంగా, అంటే ప్రాణాలు లెక్క చేయకుండా పోయి పెద్ద స్థాయిలో నిరసన దీక్షలు, నిరాహార దీక్షలు చేసి అక్కడ వరకు వెళ్ళి ఈ రోజున తెలంగాణ సాధించారు. బీసీలకు రాజ్యాధికారం అంటే మీరు ఇప్పుడు అందులో దానితో మీరు ఉద్యమ పార్టీ అని కూడా అంటున్నారు. బీసీలకు రాజ్యాధికారం అంటే మీ దగ్గర ఉన్న రూట్ మ్యాప్ ఏంటి? మీరు అక్కడ వరకు ఎలా వెళ్తారు? మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఏంటి?
అంటే ఇది ఉద్యమం పార్టీది. బీసీ నాయకుడు రాజకీయంగా ఎదగాలి. మెయిన్ ఆ, రాజకీయంగా ఎదగాలంటే ఆ, బీసీ నాయకుల దగ్గర వందల కోట్లు ఉండేవి, వేల కోట్లు ఉండేవి, ఏముండేవి. ఉండయి. ఎవరైనా ఫ్రీ బీఫామ్ ఇస్తే పోటీ చేస్తారు, ఎంతనో అంత ఖర్చు పెట్టుకుంటారు అవును. వాళ్ళు. ఇక మనకు ఎందుకంటే 80% బీసీ నాయకులు ఉన్నారు. ఓకే. మనం అనుకున్నాం అనుకో, మనం మన వాళ్ళని గెలిపించుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రజలు అనుకుంటే ఏ సాధించేది ఏముండదు. ఓకే. వాళ్ళకు మోటివేట్ చేయాలి. తిరిగి మన బీసీలు మనం వేసుకుంటే ఓటు మనంతలో మనమే గెలుచుకోవచ్చు ఓకే అన్నట్టు మనం. అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఇది పార్టీ సార్. పార్టీ అంటే కేసీఆర్ ఒక మాట అన్నట్టుగా పార్టీ నడపడం అంత తేలికైన విషయం కాదు అని చెప్పి ఆయన అంటాడు. అవును. ఆ కండిషన్లో మీరు ఈ పార్టీని ఎలా నడిపి ముందుకు తీసుకెళ్దామని మీ ఆలోచన? అంటే ఇది పార్టీ రాజకీయ పార్టీలా చూస్తలేము ఇది. ఓకే. మేము ఉద్యోగం పార్టీ లాగానే చూస్తున్నాం ఇది. ఓకే. మేము కొట్లాడేది మేము ఎమ్మెల్యే పోటీ చేద్దాం, ఇప్పుడే చేసి ఇప్పుడే గెలవాలని లేదు. కాదు. మనం బీసీ నాయకులకు అందరికీ మనం వాళ్ళకు ఒక మైండ్లో కూర్చోటాలి. ఏంది, మన ఓటి మనం వేసుకుంటే మన ప్రజలు మన ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన పనులు మనమే చేసుకోవచ్చు ఓకే అన్నట్టు. కొద్దిగా ఇప్పుడు అన్ని రాజకీయ నాయకులు ఎట్లా అయినా అంటే 100 కోట్లు ఏంది ఒక ఎమ్మెల్యే పోటీ చేయలేకపోతాం. అవును. అదేంటంటే ఒక పైసా లేకుండా ఓటింగ్ వేయాలి, ప్రజలు వచ్చి అది మార్పు తేవాలనే ఉద్దేశం. అంతే, ఆ ఉద్దేశంతో దిగింది ఇది పార్టీ. అందరికి తెలియాలి ప్రజలకు. అరే ఇంతమూలు మనం 20 సంవత్సరాల కింద ఎవరైనా పైసలు ఇస్తున్నా ఓటే స్వచ్ఛంగా పోయి ఓటేస్తుండే. ఆసుంటిది ఇప్పుడు ప్రజలనే మార్చేసినాయి నాయకులు. అన్ని పార్టీలు కలిసి ప్రజలను పైసలు ఇయ్యంది మేము వెయ్యం ఓటు అంటారు. మాకు ఇంత మీరు వేస్తాం ఓటు, లేకపోతే అట్లా చేసేసారు ప్రజలను. ఆ ప్రజలలో అనేది కొద్దిగా మార్పు తెచ్చితే బాగుంటుంది అని ఉద్దేశం. ఓకే. ఇప్పుడు మీరు ఇలా మనసులో అనుకున్నారు సార్, బీసీలకి రాజ్యాధికారం అని. దాన్ని బయట పోయి ఓ బహిరంగ సభ పెట్టడమో, లేకపోతే నిరాహార దీక్ష చేయడమో, లేకపోతే ఇంకోటి ర్యాలీ చేయడమో, ఇలాంటిది ఏదన్నా ఒక యాక్టివిటీని మీరు నడిపారా? ఇప్పుడు మొన్ననే జాయినింగ్ అయింది 2 months. ఇప్పుడు వెళ్ళేడుతుంది. ఇప్పుడు అంటే 4 months ఎలక్షన్లు ఉండగా దిగాలని ఉద్దేశం. ఓకే. 4 monthsలో డైలీ ఒక 200 మంది ప్రతి ఇంటింటికి తిరిగి మనకేంది అన్ని విధానాలు అంటే ఒక పైసా ఇవ్వకుండా ఓటేయడము, ఇట్లా పైసా తీసుకొని నాయకుని అనేది కరెక్ట్ ఎన్నుకోవాలి. ప్రజలలోకి వెళ్ళి మార్పు రావాలి. మనం అనుకుంటే మార్పు రాదు. ప్రజలలోకి వెళ్ళి మార్పు వచ్చేటట్టు చెయ్యాలి ఇంటింటికి తిరిగి అనేసి అందరికీ పార్టీ మా వాళ్ళకి చెప్పినాను నేను. ఓకే. మీతో పాటు ఇప్పుడు బీసీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా పార్టీలను పక్కన పెడదాం, ఎంతమంది ఎంత ప్రముఖమైన నాయకులు మీ వెంటున్నారు? వాళ్ళకి మీరు వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరా? అందరూ బీసీ నాయకులు అందరు ఉన్నారు. ఎవరైనా ఉద్యోగం ఇప్పుడు 100 మంది చేస్తారు బీసీల గురించి. ప్రముఖ బీసీ నాయకుడు మా వెంటున్నాడు అని చెప్పడానికి మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? బీసీ నాయకులు అంటే మేము ఇంకా ప్రజలలోనే వెళ్ళలేము. మేము ఇప్పటివరకు అయితే మేము పార్టీ పెట్టి నుంచి ప్రజలకు వెళ్ళలేము. ఓకే. మేము ప్రజలకు వెళ్ళినాక ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంత బీసీ నాయకుల దగ్గర తిరుగుతాం. ఓకే. వాళ్ళు తిరిగి ఇంక ఇవన్నీ ప్రోగ్రామ్ ఉన్నాయి. ఒక 10 కార్లు తీసుకొని ఒక 50-100 మంది మేము వెళ్ళేసి బీసీ నాయకులకు ప్రజలకు ఇవన్నీ తెలిపాలి. మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారు? ఏ బీసీ నాయకుడి దగ్గరికి వెళ్తారు మీరు? అన్న నువ్వు కూడా బీసీ, మేము ఇక్కడ బీసీలు రాజ్యాధికారం కోసం ఇప్పుడు పోటీ చేస్తున్నాం, ప్రయత్నం. ఆర్ కృష్ణ ఉన్నాడు, ఆర్ కృష్ణ, అట్లా చాలా మంది, శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, మినిస్టర్ దగ్గరికి పోయినాం ఆల్రెడీ. మినిస్టర్ల దగ్గరికి అయిపోయింది. మినిస్టర్ల దగ్గరికి పోయినాం మొన్న. ఎంపీ రంజిత్ అన్న దగ్గరికి పోయినాము. సపోర్టు బీసీలకు ఎవరైనా సపోర్ట్ ఇస్తామంటారు. మీరు ఎవరైనా రేపు బీఫామ్ ఇచ్చినా మనం ఏది ఇచ్చినా మన బీసీ నాయకులను గెలిపించుకోవాలన్నట్టే ఉద్దేశం. ఎందుకంటే ఇది తిరిగేది అనేది ఇంకా పెట్టుకుంటున్నాము. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఇక తర్వాత ఏంటంటే ఒక 3-4 నెలలు ఖచ్చితంగా మొత్తం సిటీలో మొత్తము అంతా సిర్ఫ్ ఛానళ్ళలో మాదే కనబడుతుంది. ఇంకా వేరే ఉండేవి. ఎంత 100 ఏళ్ల పాటు చరిత్రలవి ఈ 3-4 నెలల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున వెళ్తున్నాం. చాలా అంత ఆలోచనలు అన్ని జరుగుతున్నాయి. చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. నీకు అప్పుడు ఏ పార్టీలు కనబడే చూడండి, ఎలక్షన్ల ముందు చూపెడతాం. ఇప్పుడు ఎట్లయిపోతా అంటే షర్మిల ఇప్పుడు చేసింది తొందరగా చేస్తే డెవలప్ అయిపోతాయి పార్టీ. అది ఒక పొలిటికల్ పోయేటప్పుడు ఆలోచనతోటి పోవాలి. మనం ఎలక్షన్ల వరకు ఆపకుండా పోరాడాలి. మనదేంది చూపెట్టాలి. కానీ తొందరగా పోయి ఉరుకులాడేసేసి అవి ఇవి ఎట్లా ప్రాబ్లం అయింది. నేను అది ఫస్టే గుర్తించిన ఈమెది. ఆమె పాదయాత్ర చేసేటప్పుడే అనుకున్నా, నేను చెప్పిన మా వాళ్ళకి అందరికి, ఈమె చూడు 4 రోజులలో మొత్తం డెవలప్ అయిపోతుంది మొత్తం. అట్లా చేసేస్తారు గవర్నమెంట్. అట్లా కాకుండా వాళ్ళకి ఒక సిస్టమేటిక్గా ప్రజలకు వెళ్ళేటట్టు, ప్రజలకు లోతుగా వాళ్ళకి చెప్పి, వాళ్ళకు ఒక సిస్టమేటిక్గా ఓటేసేది కరెక్ట్నైన నాయకుని ఎన్నుకొని ఓటేస్తే కరెక్ట్ మనకు పని చేయించుకోవచ్చు. నువ్వు డబ్బులు తీసుకొని వేసినావు అనుకో, మనము
మంచి నాయకుని ఎన్నుకోలేకపోతాం మనం. అవును. అదొకటి. ఈ పైసలు అరే పైసలు ఇచ్చి నేను ఓటేస్తా అంటే ఏ నాయకుడు ఎట్లా ఉన్నాడో తెలియదు ఇలా. ఓకే. కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకోవాలంటే ఆలోచించి ప్రజలు ఆలోచించి ఎన్నుకుంటేనే మనకు రేపనే మన పనులు జరుగుతాయి. మీకు బీఆర్ఎస్లో మీరు 20 ఏళ్ళ పైగా ఉన్నాను అన్నారు, మీరు ఉన్నారా? అయితే బీఆర్ఎస్ నుంచి బయట పాత ఫోటోలు ఉన్నాయి, కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి, ఓకే ఓకే ఓకే, చాలా ఉన్నాయి ఫొటోస్. అయితే అక్కడి నుంచి బయటకు రావడానికి మీకు మనసు ఇరిగిపోయి ఉండాలి కదా. ఆ సంఘటన ఏంటి? సంఘటన మనసు పార్టీలకి వెళ్ళి ఏం పోలే నేను. ఈ కులాలు కలిసి నన్ను ఎన్నుకొని వెళ్ళేట్టింది ఇది. అంటే మీరు ఒక కులాలంతా కలుచుకొని మనకు బీసీ నాయకునికి ఒక నాయకుడు కావాలి, మనకు ఒక కొత్త పార్టీ కావాలి ఓకే అనేసి ఒక పార్టీ మనం ముందుకెళ్తున్నాం ఇప్పుడు కొత్త పార్టీ. ఓకే, ఇప్పుడు కొత్త పార్టీ ద్వారా మీరు ఒక పాత పార్టీని బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి ఈ రోజున రాష్ట్రం నుంచి దేశం వరకు వెళ్ళిపోయిన చాలా పెద్ద పార్టీ నుంచి బయటకు వచ్చి మీరు అనుకుని సాధించగలనని అనుకుంటున్నారా? అనుకోవాలి, సాధించేది ఏం లేదు. మనం మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. ప్రైమ్ మినిస్టర్ కాలేదు, చాయ్ పెట్టిన ఓకే, మనం ఒక మెయింటైన్ చేసుకుంటూ పోయేటోళ్ళం ఏదైనా సాధించవచ్చు. ఓకే, ఇప్పుడు మామూలు వ్యక్తులే చేస్తారు ఎన్నో రకాలు. ఓకే సార్, ఇప్పుడు రాజకీయం అంటే ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో ముందు కొన్ని ఎన్నికలు వస్తాయి, కొన్ని పోరాటాలు ఉంటాయి, కొన్ని అవి ఉంటాయి ఇవి ఉంటాయి. ఇప్పటి వరకు మీరు చేసిన అలాంటి ప్రాక్టీస్ ఏంటి, మీ నమ్మకం ఏంటి? మొత్తం పోరాటము, రైలు రోకో, బస్ రోకో, టీఆర్ఎస్లు ఉన్నప్పుడు అన్నీ జరిగిపోయినాయి. ఓకే, పార్టీ అనేది రాజకీయం అనేది ఎట్లా పోవాలి నాకు బాగా తెలుసు. ఓకే, మొత్తం ఎప్పుడు ఏం చేస్తే ఎట్లా ప్రజలు అనుకుంటారు, ప్రజల మైండ్లో ఎట్లా కూర్చోవాలి, ప్రజలకు ఎప్పుడు ఎట్లా పోవాలనేది తెలుసు నాకు బాగా. అన్ని ఆలోచించే ఉన్నాం మేము. తొందర పడకుండా ఫస్ట్ ఉరుకులాడు ఎలక్షన్ల ముందు చల్లబడ్డాం అనుకో ఆ ప్రాబ్లం వస్తుంది. ఒక 4 months ముందు స్టార్ట్ చేస్తే ఎలక్షన్ల వరకు కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు ఇక్కడే ఉదాహరణగా తీసుకుంటే తీన్మార్ మల్లన్న అన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 2015లో బీఆర్ఎస్ నుంచి, ఆనాటి టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించాడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో. రాలా. టీఆర్ఎస్ నుంచి ఆశించే ఆయనకి అసలు గొడవే అక్కడ. వాళ్ళకి ఆయనకి పడకుండా ఈరోజు వాళ్ళని నెత్తిన పెట్టుకొని ఊరేగిన అతను ఈ రోజున వాళ్ళ పీకలకు వస్తా అన్న దూరంలో తిరుగుతున్నాడు. నువ్వు పోలీస్ సెక్షన్ పెడితే నాకు వీకర్ సెక్షన్స్ ఉన్నారు అని చెప్పి దబాయిస్తున్నాడు, తొడగొడుతున్నాడు. 2015 నుంచి 23 వరకు అతని రాజకీయ ప్రస్థానం తెలియకుండా జర్నలిస్ట్ అని చెప్పి తిరుగుతున్నాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీగా గెలిచినంత పని చేశాడు. అంటే 8 ఏళ్ళు పోరాడితే ఆయనకు ఆ మాత్రమైన పేరు వచ్చింది. ఈ రోజున ఆయన క్యూ న్యూస్ని 10,000 మంది 20,000 మంది చూస్తున్నారు. కొన్ని చెప్తాను. అలాంటిది మీరు ఎలా చేయగలరు? పెద్ద మనుషులు ఏమంటారు అంటే ఎక్కువ పొంగిన పాలు పొయ్యి పాలు. ఓకే, ఎవరైతే ఎక్కువ ఉరుకులాడతారో వాళ్ళు ఆటోమేటిక్ డౌన్ అయిపోతారు. అది ఇప్పుడు రాజకీయంగా నేను చెప్తున్నా కదా, చాలా ఇది ఏంటంటే రాజకీయం అనేది చాలా నిదానంగా వెళ్ళాలి. అందరిని కలుపుకొని ముందుకెళ్తే ఒక రాజకీయం. కేసీఆర్ గారు ఏం చేసిండు తెలంగాణలో, ఆల్ పార్టీ దగ్గరికి వెళ్ళి కలిసిండు. ఒకళ్ళని తిట్టలేడు, ఏం చేయలేడు. గాంధీ విధానం ఒక సిస్టమేటిక్. ఇప్పుడు నాయకుడు అనేది ఒక మంచిగా ఒక సిస్టమేటిక్ ఒక తిట్టి పేరు తెచ్చుకుంటే అది నాయకుని లక్షణాలు కాదు. 4 రోజులలో మళ్ళీ పోవాలి, మళ్ళీ జైలు పోవాలి, రావాలి, ఇదే ఉంటుంది. ఒక తిట్టుడు నా పేరు వస్తుంది ఇంకా తిడతా అంటే అది వేస్ట్. అది రాజకీయం కాదు. రాజకీయం తెలిసిన వాళ్ళు ఎట్లుంటారంటే చాలా సిస్టమేటిక్. ఆల్ పార్టీని కలుస్తున్నాం మేము. రాజకీయ పార్టీ పెట్టి ఓరు మేము టీఆర్ఎస్ కలుస్తాం, బీజేపీ కలుస్తాం, టీడీపీగా అన్ని ఆల్ పార్టీని కలుస్తాం. మీకైతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఏం లేదు, అందరూ ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లో అంతే. ఎలక్షన్లప్పుడు ఇప్పుడు 2 టీఆర్ఎస్ ఇద్దరం కలిసి వెళ్తాం పోయానంటే చెప్తున్నాం మాట. కానీ వేరేది అదేం లేదు. ఇంకో మనం ఒక పార్టీని తిట్టాలి, విమర్శించాలని ఏం లేదు. ఎప్పుడు విమర్శించాలంటే రాజకీయంగా వెళ్ళినప్పుడు మనం దగ్గర ఎలక్షన్లు వచ్చినప్పుడు విమర్శిస్తే ఒక సిస్టమేటిక్ ప్రజలు అది చేస్తారు. ఏం తోకలేదు మూతి లేదు ఉట్టేనే తిట్టేసాము ఎవరిని పడతాలని అంటే ఎవరు ఒప్పుకోరు. ఓకే, కాబట్టి మీకంటూ ఒక సాఫ్ట్ విధానంలో వెళ్తే సరిపోతుందని నమ్ముతున్నారు. అంటే ఇది ఉద్యమం పార్టీ, ఇది అన్ని ఇప్పుడు బీసీ నాయకులను పెద్ద నాయకులను అందరినీ కలిసేది ఉంది. కలిసేసి మనది ఏంది చెప్పాలి, మాకు ఇన్ని సీట్లు కావాలి, ప్రతి బీజేపీకి వెళ్ళి కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్కి వెళ్ళి మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలి బీసీ నాయకులకు, ఇన్ని రోజులు పోరాడినారు, అట్లా ఒక వేరే విధంగా పోయేసి తెచ్చుకుందామనే ఆలోచన లేదు. కానీ
అంటే మీరు ఇప్పుడు మీ పార్టీ బీఫామ్ మీద పోటీ చేయకుండా వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీతోటి బీసీ ఇప్పుడు బీసీగా అంటే ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు బీసీ ఇలా టీఆర్ఎస్లో ఉన్నారు కదా బీసీ నాయకులు, అవునున్నారు. కాంగ్రెస్లో ఉన్నారు, టీఆర్ఎస్లో ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాలని పోరాడుతున్నాం. అంటే ఎక్కువ శాతం వాళ్ళు మాకు బీసీ నాయకులకు ఇవ్వాలి ఎక్కువ శాతం అన్ని పార్టీలలో. మీరు మీ పార్టీ దాని బీఫామ్ మీద పోటీ మా పార్టీలకి వెళ్ళి ఇస్తున్నాం. 119 సీట్లు బీఫామ్లు మా పార్టీ నుంచి చూస్తాం. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీజేపీలో ఉన్న బీసీ నాయకులకు అందులో నుంచి చాలా మంది అనగదొక్కాలని చూస్తారు బీసీ నాయకులను. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు అన్నీ వస్తాయి అందులో. వాళ్ళకి ఇవ్వాలని పోరాడుతున్నాం అన్నిటికి. మీరైతే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు. శేర్లింగంపల్లి మీరు శేర్లింగంపల్లి అంటే ఇప్పుడు ఆలోచన అయితే పోటీ చేయాలని ఇప్పుడు ఏం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 4-5 నెలలు ఎలక్షన్ వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఒక ఆశించకుండా ఒక ప్రజలలో మార్పు మెల్లమెల్ల తెచ్చుకొని తర్వాత నెక్స్ట్ పోటీ చేద్దాం. మీ విధానం చూస్తుంటే జనసేనతో కొద్దిగా సంబంధాలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అంటే విధానాల్లో ఆయన కూడా ఒక 25 ఏళ్ళ రావడమే 2014 ఎన్నికల్లో ప్రకటించాడు. కానీ మాకు ఇప్పుడు మేము ఇట్లా ఉన్నారు కదా, 4 months తర్వాత చూడండి ఎట్లుంటుంది తెలంగాణలో. ఎట్లా ఉంటుంది మామూలుగా ఉండదు చూడండి. మీరు ఎలక్షన్ల ముందు చాలా అది అప్పుడు మేము ఇంటర్వ్యూ తీసుకోవడానికే మీరు టైం ఉండదు, అప్పుడు ఉండరు, చాలా బిజీ ఉంటుంది షెడ్యూల్. మొత్తం 1000 ఛానళ్ళలో వచ్చే యూట్యూబ్ ఛానల్ అన్ని ఓల్ ఫోకస్ మొత్తం చాలా పెద్ద ఎత్తున అవుతుంది. దానికి వెనకాల ప్రక్రియ మొదలు పెట్టారా? మొత్తం మొదలైంది. చాలా పెద్ద ఎత్తున ఆఫీస్ వర్కులు అవుతున్నాయి. 10 ఆఫీసులు ఓపెన్ చేస్తున్నాం సిటీలో అన్ని చాలా పెద్ద ఎత్తున. ఇక ఎక్కడ మీకు ఎక్కడ చూడాలన్నా అప్పుడు అట్లా తెర మీద చూడాల్సింది తప్ప నేరుగా చూడలేదు. చరిత్రల పార్టీలు బి చాలా చేంజ్ జరిగేటున్నాయి ముందు. మీ వెనకాల చెప్పకుండా చేయాలని పనులు కొన్ని సీక్రెట్ ఇవి. మీ వెనకాల ఏ శక్తి, అతీత శక్తి ఉండి ఇవన్నీ ముందు? ఏ శక్తి లేదు, నేనే పెద్ద శక్తి. శక్తి ఎవరు లేదు, నా సపోర్ట్ తోటే 1000 మంది వస్తారు. మీకు అంత నమ్మకం ఎలా వచ్చింది సార్? నమ్మకం ఏం లేదు. రాజకీయంగా మనకు తెలుసు, మనము నెలను చూస్తున్నాం కదా, రాజకీయం ఎట్లా చేయాలనే తెలుసు. మనము ఇప్పుడు షర్మిల పార్టీ అయినా చాలా మంది ఉన్నారు పార్టీలలో. ఇది ఎందుకంటే ఏ పార్టీలు ఈ రోజుల్లో సోషల్ మీడియా ముఖ్యం. చాలా మంది సోషల్ మీడియాలో ఎట్లా ఏం అనేది దాన్ని ఎట్లా వాడాలనేది తెలుస్తలేదు చాలా మంది. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఫోన్లు, చిన్నపిల్లగాని కాడికి వెళ్ళి ముసలి వరకు ఫోన్లు ఉంటాయి. మన పార్టీ గురించి ఏమేమి చెప్పాలనుకున్నా సోషల్ మీడియా ద్వారా ఇంటింటికి వెళ్తుంది. మనం ఇది ఒక్కటి చేసుకుంటే చాలు. ప్రజలలో ఇంతమూలు వెంకట కాలంలో ఇంటింటికి తిరిగి చెప్పేది అవసరం లేదు. సోషల్ మీడియాలో వాడాలని చెప్తున్నా, అందరికి అదే చెప్తున్నా. మీకు సోషల్ మీడియాలో ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో ఫాస్ట్గా ఆటోమేటిక్ ఇంటింటికి వెళ్ళిపోతుంది ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఫోన్ లేస్తే నీకు 100 వస్తాయి మావి. ఫోన్ ఓపెన్ చేస్తే 100 వస్తాయి 3 నెలల. అంటే చెప్తున్నా, ఒక టీవీ పెట్టాలన్నా ఏది పెట్టాలన్నా అంతా అట్లా వచ్చేటట్టు స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు దళిత బహుజనులు కోసం పోరాడుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఏమన్నా ఎప్పుడైనా కలవడము, ఆయన రాజకీయ విధానాలతో మీరు అంటే ఎవరిని కలవాలేము ఇప్పుడు? అందరిని కలవాలని ఉద్దేశం. మెయిన్ నాయకులు అందరినీ కాదు, ఉద్యోగం కష్టపడ్డోళ్ళు, చాలా మంది బీసీలో కొట్లాడేటోళ్ళు, ఇట్లా వాళ్ళని కలవాలనుకుంటున్నాం. పెద్ద రాజకీయ నాయకులకు ఐడియాలు తీసుకోవాలి, కొన్ని ప్లాన్లు కొన్ని తీసుకునేవి ఉన్నాయి చాలా. మాకు తెలిసిన దాన్ని బట్టి ఇంకా బయట వాళ్ళకి పెద్ద మేధావులు ఉన్నారు, వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్దామని ఆలోచనలు. ఇప్పుడు ఆల్రెడీ 100 పార్టీల వరకు వచ్చినాయి, కలిసిరు మాతో. 100 పార్టీలు ఉన్నాయి తెలంగాణలో పెట్టినాయి, వచ్చి కలిసిరు అందరు. అందరి గురించి ఇప్పుడు ఆఫీస్ బి చేపిస్తున్నాను. ఇప్పుడు 10 daysలో ఆఫీస్ ఓపెనింగ్ ఉంది. ఆ పార్టీలో 100 పార్టీలది ఒకటి జెండా నిర్ణయం తీసుకున్నాం, అన్ని ఆల్ పార్టీ. ఎలా ఉండొచ్చు మీ జెండా ఇంకా మొన్న చూసినాం, సెలెక్ట్ చేసినాం 4-5. ఏదనేది ఇంకా డిసైడ్ చేయలేము. ఎలాంటి రంగులు ఉండొచ్చు అసలు? రెడ్ ఏదే ఉంటుంది, రెడ్ ఎర్రది ఆల్రెడీ సిపిఐ అంటే ఎవరైనా పెట్టుకోవచ్చు, అట్లే ఉండదు. దాని గుర్తింపు వేరే ఉంటుంది. ఏ గుర్తు ఉంటుంది మీది? ఇంకేం అనుకోలేము, అంతా డిసైడ్ కాలేదు. ఎలాంటి గుర్తు పెట్టే అవకాశం ఉండొచ్చు? గుర్తింపు అంటే ప్రజా ఉద్యమం ఇట్లా పెడదాం అనుకుంటున్నారు, 4-5 రకాలు అనుకుంటారు, మరి ఏదనేది డిసైడ్ కాలేదు. మీ వెనకాల ఇంకా వేరే ఆలోచన చేయడానికి చాలా మంది ఉన్నారా? ఆలోచన చేయండి, చాలా పెద్ద మేధావులు ఉన్నారు, లాయర్లు, హైకోర్టు మేజిస్ట్రేట్, చాలా పెద్ద మేధావులు అందరు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. మిమ్మల్ని ముందు పెట్టి, నన్ను ముందర పెట్టి వాళ్ళంతా అనుకున్నారు. మేజిస్ట్రేట్ ఉన్నాడు, 10 మంది అడ్వకేట్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, రిటైర్డ్ టీచర్లు ఉన్నారు. వీళ్ళంతా చాలా పెద్ద మేధావులతోటి జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున ఆలోచనతో జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఒకసారి వెళ్తే ఆగొద్దు ఇది. మనం ఒక రాజకీయంగా చాలా మందికి తెలియదు ఏంటంటే వెళ్ళి
ఇట్లా ఎక్కి కింద పడైపోయావు ఓకే దాని ఎక్కేస్తారు ఓకే ఎక్కితే మరి డెవలప్ అయిపోతుంది అట్లా చెయ్యొద్దు నిదానంగా మిట్టెక్కుంటా పోతే సక్సెస్ అవుతుంది నీ ఎవరి మోడల్లో పోదామని మీ ఉద్దేశం ఇప్పుడు ఎవరు మోడల్లో అంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నాడు ఒక జాతీయ పార్టీ లాంటి సిపిఐ సిపిఎంఏ పాపం వాటి గుర్తింపులు కోల్పోతుంటే ఆయన జాతీయ హోదాను పొందాడు అంటే నేను కరెక్టే నేను సూచుడు కాదు తెలంగాణ ఉద్యోగం తెలంగాణ ఎట్లా తెచ్చుకోరు ఏం సిస్టమేటిక్గా తెచ్చుకోరు మనం బీసీలు ఎస్టీ మైనార్టీ ఇది అట్లనే పోరాడి తెచ్చుకోవాలని ఉద్దేశం ఓకే అది నేను దగ్గరుండి చూసినా నేను అన్ని దాంట్లో పాల్గొన్నా మీరు అంటున్నారు యాంటీ బీఆర్ఎస్ కూడా రేపటి రోజున మీ వెనకాల కలిసే అవకాశం ఉంది కదా అవును అప్పుడు మీకు ఇబ్బంది అనిపిదా మీరు ఫ్రెండ్లీగా ఉంటామంటున్నారు కదా యాంటీ బీఆర్ఎస్గా ఇప్పుడు చాలా మంది రెడీగా ఉన్నారు యాంటీ బీఆర్ఎస్ వాయిస్ వినిపిస్తే వెనకాల నడుద్దామని చిన్న ఎవరో సాధారణమైన రిపోర్టర్ స్థాయి నుంచి మల్లన్న లాంటోడు అక్కడ వరకు వస్తే అతను రేపు పార్టీ పెడతాను కూడా అంటున్నాడు ఆయన వెనకాల పడడానికే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు అలాంటి వ్యతిరేక శక్తులన్నీ మీ వెనకాల పడితే మీరు వాళ్ళని ఆహ్వానిస్తారా ఎవరైనా రావచ్చు పార్టీలకు ఎవరినైనా చేరితే ఎవరైనా రావచ్చు జైన్ కావచ్చు దానికి ఏమి ఇబ్బంది లేదు మనకి ఇప్పుడే పోటీ చేయాలి తొందరవాడి ఇప్పుడు పోటీ చేసేసి ఇప్పుడు గెలవాలని లేదు మనము సిస్టమేటిక్ కొన్ని పనులు చేసేటప్పుడు ఎందుకంటే తొందరపడితేనే ఫెయిల్ జరుగుతుంది ఉరుకులాడేసి నేను ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తా ఇప్పుడు మళ్ళీ వచ్చిండు నేను ఎంబడి అటాక్ చేసేసి అక్కడికి వెళ్ళి చేస్తా పోటీ అనగానే అక్కడ నీవు పోటీ కాదు కదా మొత్తం ఒత్తి పెట్టేస్తారు ఒక సిస్టమేటిక్గా పోయేటప్పుడు ఏదో ఉంటా అంటే ఫస్ట్ సెల్లరు ఒక గ్రౌండ్ లెవెల్ పని చేసుకోవాలి రాజకీయంగా ఎదగాలంటే మనిషి ఫస్ట్ కింది స్థాయి నుంచి ఇంటింటికి తిరిగి ప్రజలకు పని చేసుకుంటా సేవ చేసుకుంటా పోయి పోటీ చేయాలి ఓకే ఎవరు అంత పిచ్చోళ్ళు కాదు పోటీనికి ప్రజలు వాళ్ళ అవసరాలకు వాళ్ళ కష్టాలకు ఏమేమి ఉంది ఇంటింటికి వెళ్ళి వాళ్ళకు రేషన్ అంటే అదంటే ఏదైనా కష్టాలు ఉంటే ఆదుకొని తర్వాత నాయకుడు పోటీ చేస్తే ఒక సిస్టమేటిక్ అది అవును సార్ ఇప్పుడు మీ బీసీలు అందరూ దాదాపు మేజర్ పార్ట్ ఉంటారు కదా బీసీలు అంటే మేజర్ పార్ట్ ఉన్నదే అగ్రవర్ణాలు 15%, 80% దళిత బహుజనులే ఉన్నారు వీళ్ళందరూ దాదాపు 75 ఏళ్ళు పూర్తి అయిపోయి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు వీళ్ళు అగ్రవర్ణాలు చెప్పు చేతుల్లోనే ఉండి వాళ్ళకే ఓట్లు వేసుకుంటే ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే వెలమదొర ఆయనకే నమ్ముతూ ఆయనకే ఓట్లు వేసుకుంటూ ఆయన చెప్పిందే నిజం నమ్ముకుంటా ఉన్న వీళ్ళని మీరు వీళ్ళ మైండ్ సెట్ని మార్చాలి మనం అయినంత మార్చాలి మనము కనీసం 100 మందిలో ఒక 20 మందిని మార్చినా సరిపోతుంది చెప్తున్నా ఒక మాట అట్లా మార్చుకుంటూ వెళ్తేనే మనం వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడు చెప్తేనే తెలుస్తుంది చెప్పండి ఈ కింది స్థాయి నాయకులు ఎట్లుంటారంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండయి కష్టాలలో ఉంటారు ఇబ్బందులు ఉంటారు వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అనేది దూరం చేయాలి మనం చేస్తే మనము వేరే విధంగా ఏదో విధంగా చేస్తున్నాం ఒక ఆలోచన జరుగుతున్నాయి అవన్నీ మాట్లాడుతున్నాము అవన్నీ ఆలోచనలు జరుగుతున్నాయి ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటాడు ఓ ఎమ్మెల్యే సీట్ ఇస్తే చేంజ్ కావచ్చు మనం ఇస్తాం బీఫామ్ ఇస్తాం కార్పొరేటర్కి ఇస్తాం అట్లా చేంజెస్ చేసుకుంటూ పోవాలి ముందుకు వెళ్ళాలి అట్లా కొంతమందిని చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్న ఆలోచన ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం ఇప్పుడు అందుకు ఇప్పుడు ఏమీ కాదు జస్ట్ మా పార్టీ ఏందనేది చూపెడతాం ఈ ఎలక్షన్లో మరి పోటీ చెయ్యొచ్చు చేయకపోవడం అనేది అప్పుడు నిర్ణయం తీసుకుంటాము మా పొజిషన్ చూసి ఏ పార్టీ అయినా మాకు సపోర్ట్ లాడ్ చేద్దాం ముందుకు ఈసారి మాకు సపోర్ట్ చేయాలంటే దానికి సపోర్ట్ చేస్తాం 3 పార్టీలు అనుకుంటున్నాము బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీల ఏదైనా ఒకటి సపోర్ట్ చేస్తాం ఎలక్షన్లో సపోర్ట్ చేస్తారు రేపు మళ్ళీ మీరు సపోర్ట్ చేస్తాం ఈసారి సపోర్ట్ చేస్తాం పోటీ చేయం వాళ్ళు ఏదైనా టికెట్లు ఇస్తే తీసుకుంటారా తీసుకుంటాం టికెట్లు ఇస్తే తీసుకొని సరే చూద్దాం ముందుకు వెళ్దాం మరి పోటీ అని ఇంకా ఏం డిసైడ్ కాలేదు అది అందరం కూర్చున్న తర్వాత డిసైడ్ చేసేది రాజకీయంగా ఎత్తులు పై ఎత్తులు వేయడం నాకు తెలుసు అని మీరు స్పష్టంగా ప్రకటిస్తారు చాలా బ్రహ్మాండంగా తెలుసు వచ్చే 2023 ఎన్నికల్లో ఏ పార్టీ అధికార పీఠం చేపట్టబోతోంది మీ అంచనాలు ఏంటి మీరు ఈరోజు రెండు రాష్ట్రాలలో ఇక్కడ చెప్పండి అక్కడ చెప్పండి 2 రాష్ట్రాలలో ఏ పార్టీ వస్తుంది మళ్ళీ మీకు వచ్చి నేను అడుగుతా మీరు చెప్పింది తప్పైంది సార్ మీరు చెప్పింది కరెక్ట్ అయింది సార్ 100% రాసుకోండి రాజకీయం ఏంటనేది మీకు తెలియాలి ఇప్పుడు మీరు ఈరోజు మాట్లాడుతారు కదా నా అంచనా మీరు చూస్తే మీరు పరిచయం అవుతారు టీఆర్ఎస్ పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి టీఆర్ఎస్ పార్టీ ఫామ్ చేస్తుంది ఇక్కడ తెలంగాణలో అక్కడ జగన్కు పార్టీ కొన్ని సీట్లు తగ్గుతాయి అక్కడ జగన్ పార్టీ ఫామ్ చేస్తుంది మీరు రాసించుకోండి మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి వచ్చి సీట్లు మాత్రం తగ్గుతున్నాయి సెంటర్లో బీజేపీ ఉంటుంది మళ్ళీ బీజేపీ అంటే మార్పు ఏముండదు ఇప్పుడు ఇప్పుడు ఎట్లున్నాయి అట్లనే ఉండిపోతాయి మీరు తర్వాత మీరు మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ చేయండి కొన్ని సీట్లు మాత్రం తగ్గుతాయి ఇక్కడ సెంటర్ పార్టీకి తగ్గుతున్నాయి టీఆర్ఎస్ పార్టీకి తగ్గుతున్నాయి
జగన్ పార్టీకి తగ్గుతుంది. ఓకే, ఎట్లన్నా కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి కష్టంగానో ఏదో విధంగా. కేసీఆర్, జగన్ ముగ్గురు సేమ్ ఇదే. మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయొచ్చు వచ్చి. అయితే ఇక్కడ నా రాజకీయం ఎంత ఆలోచన ఉన్నాయని మీకు తెలుస్తుంది. సర్వే అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఓకే, నేను ఖాళీ ఒక అంచనా వేసి చెప్తున్నా. మొత్తం రాజకీయంగా ప్రజల మైండ్ బట్టి నేను చెప్తున్న విషయం. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఏది వస్తుంది ఇక్కడ తెలంగాణలో? తెలంగాణలో సెకండ్ బీజేపీ వస్తుంది. ఎన్ని సీట్లు రావచ్చు? బీజేపీకి ఒక 20-25 సీట్లు వస్తాయి. 3 నుంచి 20 వస్తాయి. తగ్గుతాయి. అదే అంటున్నా, టీఆర్ఎస్ తగ్గే కారణం ఇదే. ఎందుకు బీజేపీ పుంజుకుందని మీకు ఎలా అనిపిస్తుంది? బీజేపీ పుంజుకుంది అని మీకు ఎలా అనిపిస్తుంది? పుంజుకుందా అంటే వాళ్ళు అట్లా చేస్తారు కదా, అడవాడి మొత్తం కొద్దిగా పుంజుకుంటుంది. ఇప్పుడు ఎక్కువ మట్టుకు ఈ లెక్కన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అవుట్. రేవంత్ రెడ్డి థర్డ్ అంతే రాదు. ఎన్ని రావచ్చు? పోయినసారి ఎన్నో వచ్చాయి ఆయనకి, 20 చిల్లర ఎంత వచ్చినాయేమో, కానీ ఇప్పుడు తగ్గుతాయి. కానీ బీజేపీ కొద్దిగా లీడ్లో వస్తుంది. సెకండ్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. థర్డ్లో కాంగ్రెస్ పడిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లోనేమో జగన్మోహన్ రెడ్డి సీట్లు తగ్గుతాయి. టీఆర్ఎస్ కైనా తగ్గుతాయి, జగన్మోహన్ రెడ్డి కైనా టీఆర్ఎస్. తగ్గడానికి గల కారణాలు ఏం కాదు మీరు గుర్తించుంటారు? కారణాలు అంటే ఇప్పుడు ఆపోజిట్ పార్టీ ఏదో ఒకటి చూపెడుతుంటుంది. ఏదైనా ఉందనుకో, ఇంత పెద్ద చూస్తారు కదా మీరు ఎలక్షన్లలో, ఏదో ఒకటి ఏదైనా ఎక్కువ రోజులు అది చేయరు కదా, నచ్చరు, వెనక ముందు జరుగుతుంటాయి. ప్రజల మైండ్ బట్టి చెప్తున్నాం మనం. ఓకే, మొత్తంగా అయితే మీరు రాజకీయ పార్టీ అనే దాన్ని పెడతారు, కానీ ఆ పెట్టడానికి ఎన్నికల్లో నిలబడడానికి అయితే కాదు. ఎవరన్నా సీట్లు ఆఫర్ చేస్తే నిలబడడానికి మీ అభ్యర్థులను నిలబెడతాము. ఏదన్నా ఉంటే మేము సొంతంగా పోటీ అంటే కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత మాది ఏంటంటే 3 నెలల్లో తెలిచేది. 3 months 4 months లోపల మరి అంత జోరు వచ్చింది అనుకో, నిలబడే ఛాన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు చెప్పలేము. ఈ రాజకీయంగా ఎట్లుంటాయి, కోదండరామ్ లాంటి వాళ్ళు కలుపుకోపోతారా? అందరిని కలుస్తాం, అందరిని ఎవరిని కష్టపడి పార్టీలు పెట్టిన వాళ్ళని అందరినీ. ఆయన కూడా మీ పార్టీ లాంటి పేరుతోనే ఉంటుంది అది. అదే, అందరినీ కలిసాలి, ఎవరిని వద్దని అన్నాము. పెద్ద పెద్ద మేధావుల దగ్గర ప్లాన్లు తీసుకుంటున్నాం, ముందుకు వెళ్తున్నాం. ఇట్లా ఉరుకులాడేసి తొందర పడేసి పోయేసి మళ్ళీ ఇంట్లో పోయి కూర్చునేది కాదు. మీరు ఎందుకు అంత సాత్వికంగా ఆలోచన చేస్తామని ట్రై చేస్తున్నారు? సాత్వికంగా చేస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీరు ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తుండొచ్చు, మీకు బి ఆలోచన ఉంటుంది. నాకు తెలుసా మటుకు ఏదైనా రాజకీయం తొందర పడితే పనులు కావు. ఓకే, కింద పెద్ద అంతా మీరు అంటే మీరు ఇట్లా చూసుకుంటే మీకు ఆలోచన వస్తుంది. ఏ రాజకీయ నాయకుడు ఎదిగిండు ఏడంటే చాలా ఆలోచనతోటి, చాలా అంతా మేధావులతో కలుపుకొని ముందరకు పోయినోడే ఎదిగిండు. డైరెక్ట్ ఉరుకులాడేసి నేను ఇక్కడ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తిరుమలన్న ఇక్కడికి వెళ్ళి పోటీ చేస్తా, ఇప్పుడు మళ్ళా షర్మిల, ఈ ఏంటంటే ఇవి తొందరపాటిది. అంత రాజకీయ అనుభవం ఉన్నప్పుడు వాళ్ళకు రాజకీయంగా ఇట్లా పోతే కుదరదు. ఓకే, రాజకీయంగా ఎట్లుండాలంటే ఫస్ట్ మనం ఫస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ప్రజల గ్రౌండ్ వర్క్ చేసుకున్న తర్వాత ప్రజలలో వెళ్ళినాక ఇవన్నీ చేసుకున్నాక మనం ఎక్కడికి వెళ్ళి పోటీ చేయాలనుకున్నాం ఆ నాయకులకు చెప్పాలి. ఆ ఏరియాలో పోయి ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి ఫస్ట్ ఇవి తెలుసుకొని వాళ్ళకు సాయం చేసినాకనే నువ్వు పైసలు ఇవ్వకమనే ఓటేస్తారు వచ్చి. మనం ఇది చేసుకోవాలి ఫస్ట్. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నా ఏది ఉన్నా వాళ్ళకి ఏమైనా పనులు ఉన్నా వెళ్ళి చేపియాలి. సార్ మీరు అన్నారు ఒక మాట, నేను కూడా కాదనలేదు. ఒకానొక జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే ఆయన కాంగ్రెస్ని ఎదిరించి బయటకు వచ్చి ఓదార్పు యాత్రలు చేసి తర్వాత ప్రతిపక్ష హోదా పొంది తర్వాత పాదయాత్ర పెద్ద ఎత్తున చేసి ఆ పాదయాత్ర తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం వెనక ఆయన పడ్డ కష్టాన్ని ఆ తీవ్రతని స్పష్టంగా చూపించాడు. ఈ రోజున తెలంగాణలో కూడా కేసీఆర్ అయినా కానీ బయటకు వచ్చి టీడీపీ నుంచి ఒక సొంత ఉద్యమ పార్టీని పెట్టి తర్వాత తీవ్రమైన పోరాటాలు చేసి 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 ప్రాణాలు పోతాయేమో, నేను పోవడమా లేకపోతే తెలంగాణ రావడమా, కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే వరకు పీక్ స్టేజ్ తీసిపోయాడు కదా. మీ మీద కూడా కేసులు, రాజకీయ కేసులు ఉన్నాయంట. 100 సార్లు జైలుకి వెళ్ళినాం. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఇప్పటిదాకా? ఉన్నాయి 100-200. అవన్నీ అన్నీ అయిపోయినాయి, క్లీన్ అయిపోయినాయి. మీ మీద ఎవరో అదే అటాక్స్ చేయడానికి కూడా ట్రై చేశారంటే ఇప్పుడు చాలా సార్లు జరిగినాయి. ఎందుకు సార్ అంటే ఏంటి పడనోళ్ళు ఏం చేస్తారు? మీరు చూడడానికి చాలా కూలెంట్ గాను కంఫర్ట్ గాను ఇప్పుడు మీ రాజకీయ విధానం చెప్పడం కూడా చాలా ప్రశాంత చిత్తంతో మంచిగా సాదాసీదాగా మామూలు మనిషిలాగా బతుకుదాం, మనము హార్డ్ కోర్గా ఉండొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతూ అలా ఒక అజాత శత్రువులా కనిపిస్తున్నారు మీరు చూడడానికి. మీ మీద అటాక్ జరిగేంతగా అంటే అప్పుడు వేరేలాగా ఇప్పుడు మారారా? అప్పుడు అంతే కదా. అప్పుడు యంగ్
యంగ్ ఏజ్ ఉన్నప్పుడు ఏంటంటే అది వేరే స్టైల్. ఇప్పుడు మనము 10 సార్లు 100 సార్లు జైలుకి వెళ్తే మీకు తెలుస్తుంది ఓకే. ఎంత మార్పులు వస్తుంటాయి. జైల్లో కూడా అనుభవాలు ఏమి ఉన్నాయంట మీకు? అనుభవాలు ఉంటాయి, మార్పులు వస్తుంటాయి అన్నమాట. ఓకే. జైల్లో మీ మీద ఏమన్నా బాడీ ఇది ఏమన్నా జరిగిందా? అదే జైల్లో హ్యాపీ, అంత మంచిగా చూసుకుంటుండే హ్యాపీగా. డైలీ మనం ఇక్కడన్నా కొద్దిగా పని చేసుకోవాలి, కానీ జైల్లో అయితే హ్యాపీగా ఉంటుంది, చాలా ఓకే, సంతోషంగా. కొంతమందికి ఇక ఉండొచ్చు మంచిగా. అంత చాలా మంది ఉంటారు అక్కడ పని చేసి పెట్టేటోళ్ళు. ఓకే. నీకు అక్కడ కూడా రాయల్ ట్రీట్మెంటే? అంత మంచిగా బాగా, ఏం ఇబ్బంది లేదు అక్కడ కూడా? మిమ్మల్ని ఎవరు తక్కువ చేసి మాట్లాడడం, మల్లన్న కానీ చెప్పినట్టు నాకు చెప్పకూడా పెట్టారు అన్న దూరం వాళ్ళకు ఉంటుంది, కానీ వాళ్ళు ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళకి కదా, వాళ్ళ అట్లా సుంటోళ్ళకు ఉంటుంది. మన సుంటోళ్ళకు కొద్దిగా సిస్టమేటిక్ వేరు ఉంటుంది. ఓకే, బాగానే ఉంది, పరిచయాలు ఉంటాయి. అది మంచి దిండు బెడ్డు, మంచి ఫ్యాను, టీవీ, పేపర్ అవి అందరికి ఉంటుంది. పెద్ద ఉంటుంది, మాకు సిస్టమేటిక్ కొద్దిగా వేరు ఉంటుంది. ఓకే. రాజకీయ ఖైదీలు అంటే కొద్దిగా మంచి ట్రీట్మెంటే ఉంటుంది. రాజకీయంగా అంటే అందరికి ఉండదు, కొంతమందికి 10-20 మందికి, కొంత మెయిన్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారు, అది చేస్తారు. కాబట్టి మీ రాజకీయ విధానం అత్యంత సాత్వికంగా స్మూత్గానే వెళ్తుంది తప్ప హార్డ్ కోర్గా వెళ్ళదు అని చెప్పి మీరు అంటున్నారు. చాలా ఫస్ట్ మా నాయకులకు చెప్పేది అంటే ఫస్ట్ ప్రజలకు వెళ్ళండి, పోటీలు చేసుడు, కార్పొరేట్ చేసుడు, తర్వాత ప్రజలు కోరుకొని వేసినప్పుడు ఓటు నీకు గెలిచేది. ఫస్ట్ ప్రజలలో వెళ్ళి వాళ్ళ కష్టాలని వాళ్ళకి తీర్చాలి. ఓకే. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రజలలో, లేవని కదా, ఏదో ఉంటుంది. ఆ విధం వాళ్ళ ప్రజలలో మార్పు వచ్చేది ఈడనే. నాయకులు ఇప్పుడు అట్లా కొత్త మంచి చెప్తే వింటున్నారా ఈ ప్రజలు? ఎవడు వింటలేరు, అదే చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఎవడు పైసే వానికి వేస్తాం ఓటు, లేకపోతే వేయమన్నట్టు. మనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆర్టు మనం కోరుకున్నాం అనుకో, వాళ్ళ కష్టం ఉన్న ఇంకోటి అది ఉంటుంది ప్రజలలో, వాళ్ళ కష్టం ఉన్నోడు ఆదుకున్న వాళ్ళకే ఇస్తారు ఓటు. ఓకే. వాళ్ళు వేరేడు పార్టీ వాడు వచ్చి 10,000 10 లక్షలు వానికి అవసరానికి ఎప్పుడన్నా కష్టం ఉన్నాడు అంటే ఒక ఎంఐఎం పార్టీ లాగా ఇక్కడ ఒకటి పెడతారు, ఒక సిస్టమేటిక్. వాళ్ళకి ఏమైనా కష్టం ఉంది ఏదన్నా అనుకో, మనం వెళ్ళి ఆదుకొని మనం చేసినాం అనుకో, ఓకే, వాళ్ళ అట్లా వాళ్ళకి వాళ్ళు వేరే దానికి వేయరు. మనం నాయకునిగా నిలబడుతున్నాం వస్తున్నాం అంటే మా అన్న నువ్వు ఎవరికన్నా ఎవడన్నా 10,000 లక్ష అయింది నీకే ఓటు వేస్తామంటారు. ఎంఐఎం పార్టీ లాంటిది ఇక్కడ ఒకటి పెడతారు మీరు. ఎంఐఎం కూడా అట్లాగే పెడతారు కదా, ఆఫీసులో ఎవరు పోయినా కానీ చక్కగా రాసుకోవడము, వాళ్ళ పనిని అప్డేట్ చేయడము, వాళ్ళని పక్కగా పని చేసి పెట్టడము. ప్రజలలో పని చేయాలంతే, ఏమని కాదు. ప్రజల్లో మార్పు తేవాలి, ప్రజలకు పని చేస్తే ఆడే నాయకుడు వానే గెలిపించుకోవడం. అయితే సంచలన రహితంగా మీరు రాజకీయ విధానాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. దానిలో ఒడిదుడుకులు ఉండడము, అప్ అండ్ డౌన్స్ ఉండడము, దానిలో గందరగోళంగా ఉండడము, అరే ఏమైపోద్దన్న ఉత్కంఠ, టెన్షను అవి లేకుండా స్మూత్గా వెళ్దాము, జనాలను మెప్పిద్దాము, జనాలను వాళ్ళని మెప్పించే పని చేయించుకుందాం రూపాయి లేకుండా అనేది మీ యొక్క సాత్వికమైన గాంధేయవాద విధానం. మార్పు తేవాలి, ప్రజలలో మార్పు తెచ్చినాక పోటీ చేయి. ఇంటింటికి తిరిగి డోర్ తిరిగి నువ్వు ప్రజలలో ఏం కష్టాలని అవన్నీ తీర్చు. మామూలు వ్యక్తి వెళ్ళి చేసిన తర్వాత పోటీ చేయి, అక్కడికి వెళ్ళి నీకు ఎందుకేరు పైసలు తీసుకొని వేస్తారా? ప్రజలలో కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నాను వేస్తారు. ఓకే, ఆ మార్పు తేవాలి. ఓకే, నేను చెప్పేది అదే అందరికి. ఈ నా రాజకీయ నాయకులు ఎలక్షన్లప్పుడు కనబడతారు, తర్వాత కనబడారు, అట్లా ఉండొద్దు. ఎప్పటికీ ప్రజలకు హెల్ప్ చేసుకుంటూనే ఉండాలి. మనం నాయకుని ఆటోమేటిక్ గెలిపించుకుంటారు ప్రజలే. అప్పుడు పైసా అనేది తీసుకోరు వాళ్ళు. వేరే ₹1,00,000 ఇవ్వండి వానికి ఏ ఓటు, నీ కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నానికి ఇస్తారు ఓటు. ఇది నేను గుర్తుపట్టింది. ప్రజల మైండ్ సెట్ ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేద్దామని చూస్తున్నారు ఇప్పుడున్న సోకాల్డ్ రాజకీయ నాయకులకి. టెంపరీ వాడే 100 కోట్లు తెచ్చి ఎమ్మెల్యే గెలిచేసి వాళ్ళ మీద మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమాచాలని చూస్తారు. అట్లా కాకుండా వాళ్ళకి నా సిస్టమేటిక్ ఇట్లా ఆలోచన జరుగుతుంది, మంచిగా ఉంటుంది. అందరూ ఒప్పుకోరు దీనికి, అందరూ వెల్కమ్ చేసారు. చాలా బాగుంది నీ ఆలోచన, ఇదే ఫాలో అప్ చేయాలి. మనం ఇట్లా పైసలు ఇచ్చి ఓటు వేయించుకున్న కన్నా నువ్వు ప్రజల కష్టం ఉన్నప్పుడు వాళ్ళకి ఆదుకొని సాయం చేసింది వేరేళ్ళు నీకు ₹1,00,000 ఇచ్చినా వానికి వేయరు ఓటు. అప్పుడు కష్టం ఉన్నప్పుడు ఆదుకున్నవానికి వేస్తారు ఓటు. అవును, ఇప్పుడు మీరు అన్నారు బాగానే ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ అన్నా హజారే అవినీతి రహిత సమాజ నిర్మాణం అనే దానిలో బయటకు వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఢిల్లీలో పంజాబ్లో ఆయన ముఖ్యమంత్రుల్ని స్థాపించగలిగి ఈ రోజున ఒక లిక్కర్ స్కామ్ లాంటి వాటిలో ఇరుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే దీని అర్థమైంది, రాజకీయం అంటే డబ్బు, విచ్చలవిడి ఖర్చు, ఇది కంపల్సరీ అన్న ధోరణి ఎస్టాబ్లిష్ అయింది దేశవ్యాప్తంగా. అది కొద్దిగా మార్పుకుంటూ రావాలి. మనం ఏదైనా చెయ్యని పని ఏది లేదు. ఒక మనిషి తలుచుకుంటే మొత్తం తెలంగాణని చేంజ్ చేయవచ్చు.
ఒక మనిషి చేయని పని ఏం లేదు, మనం సొంతంగా సార్ ఇప్పుడు మీరు తెలంగాణ మనుషుల యొక్క మానసిక స్థితినే మార్చుదాము అన్న ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు. ఆ స్థాయిలో మీరు ఎలా చెప్పుకోగలరు? ఇప్పుడు నన్ను చూడండి, నేను ఇట్లా చేశాను కాబట్టి ఇలా అయ్యాను, అక్కడ అలా మీరు ఎలా చెప్పుకోగలరు వాళ్ళకి? ప్రజలను మార్చి చూపెడతా. ఎలాగా? ఒక 20% మార్చొచ్చు అని నా ఉద్దేశం. ఓకే ఓకే. చాలు, ఒక 20% మారుస్తే అది మొత్తం రాజకీయాలనే చేంజ్ చేయొచ్చు మొత్తం. ఓకే. వేరే వాళ్ళు పైసా తీసుకొని, ఇప్పుడు తండ్రి తీసుకుంటాడు, కొడుకు తీసుకుంటాడు పైసా, మనకి ఇయ్యనికే సిగ్గు కావాలి. ప్రజలని మన ఇంటి కాడ చూసుకున్నవి అట్లా మార్చేసి రాజకీయ నాయకులు ఆ మార్పు అనేది తీసుకురావాలి. ప్రజలలో ఇంటింటికి తిరిగి చెప్పాలి, ఈ పైసలు తీసుకొని ఎన్ని రోజులు ఓటేస్తారు, అట్లా తయారు చేసిర్రు, మనం స్వచ్ఛంగా పోయి ఓటేసి ఉన్న కరెక్ట్ అయిన నాయకుని ఎన్నుకునేది ఆ సిస్టమేటిక్ వేరే బలంగా ఉంటుంది. ఓకే. మనకు అరే పైసా తీసుకొని అది ఏందో 20,000 ఇస్తే ఒక వారం రోజుల్లో కడిచేది, కానీ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నవి గలీజ్ ఉంటుంది ఇంట్లో, ఒక లంచం తీసుకొని వేసినట్టు ఉంటుంది. ఓకే. ఆ మార్పు తేవాలి ఇంటి. ఓకే. మీకు మల్లారెడ్డికి ఒక చిన్న పొంతన ఉంది సార్, అది చెప్పనా? ఒక మహిళ వచ్చి మల్లారెడ్డికి ఫోన్ చేసి, అన్న నువ్వు పాలమ్మి పూలమ్మి ఈ విధంగా పెరిగి పెద్ద అయ్యావంట కదా అని ఒకటి తిరుగుతోంది. అలాగా అన్న చిన్నబాయ్ అన్న నువ్వు ఏం చేసి ఆ విధంగా ఇంత బంగారం వేసుకొని నగలేసుకొని ఒక రాజకీయ పార్టీ పెట్టి స్థాయికి ఎదిగావు, మాకు కూడా చెప్పన్నా మేము ఈ విధంగా వెళ్తామంటే మీరేం చెప్తారు వాళ్ళకి? నేనేం చెప్పాను, అసలు నేను గోల్డ్ వేయను ఫంక్షన్లో. ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన అసలు ఏదైనా మ్యారేజ్ ఉంటేనే చాలా మంది తెలియదు. ఓకే. నేను ఇంటికన్నప్పుడు ఒక సింపుల్గా ఉంటాను, ఇట్లాగా ఒక షర్ట్ వేసుకొని ఒక ప్యాంట్ వేసుకొని అంతే. ఇంటి దగ్గర ఉన్నప్పుడు సింపుల్గానే ఉంటాను. ఇప్పుడు ఏం లేదు మీకు తెలంగాణలో కానీ మెడలో కానీ చేతుల్లో కానీ. తెలంగాణలో ఏంటంటే గోల్డ్ తోటి అందం, తెలంగాణ చాలా ఇష్టం. సరే ఇప్పుడు మీకు కాదలేదు సార్, ఇప్పుడు తెలంగాణ ఆ గోల్డ్ అయినా కానీ మీరు 2 కిలోల గోల్డ్ వేస్తారు కదా, దాన్ని ఎలా సంపాదించారు మాకు కూడా ఐడియా చెప్పన్నా అంటే ఏం చెప్తారు మీరు? మల్లారెడ్డి ఒక క్వశ్చన్ వేస్తే నాకు వచ్చింది ఐడియా, ఇందాక చూస్తుంటే కనిపించింది. మల్లారెడ్డి అంత బాగా కష్టపడ్డాడు అదేం లేదు. అంత మా గోల్డ్ అంటే మామూలుగా చెప్తే వాళ్ళు డబ్బులు చేసి ఇచ్చేస్తారు. ఓకే. కాదు సార్, ఇప్పుడు ఒక 2 కిలోల గోల్డ్ అంటే సుమారు ₹1 కోటి కదా సార్. ఆ ₹1 కోటి సంపాదించడం అనేది వాళ్ళకి ఐడియా ఇస్తేనే కదా మీరు వాళ్ళకి తెలిసేది. కష్టపడి సాధించని పని ఏం లేదు, చెప్తున్నా కదా నేను. మనం కష్టపడి పని చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ రావాలి, కానీ ఒకటేసారి వస్తే కింద పడిపోతారు. ఒకటేసారి మెట్లు ఎక్కాలంటే ఎక్కలేరు, ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోవాలి. అదే మీరు ఎలా అంచెలంచెలుగా ఎదిగారు. ఇప్పుడు కవిత 20 లక్షల వాచ్ చేసుకుందాం పెద్ద గొడవ కదా, 20 లక్షల వాచ్ నీకు ఎలా వచ్చింది? ఒక రోజులో బాడుగింట్లో ఉన్నానన్నావు, అద్దెంట్లో ఉన్నానన్నావు, ఎలా వచ్చింది? వాళ్ళ నాన్న నోరు జారిపోయారు, వాళ్ళ నాన్న సీఎం, వైరల్ అయింది, చాలా పెద్ద వైరల్ అయింది. అలాగా మీరు ఒక ₹1 కోటి నగలు ధరించి అంత గొప్పగా మీరు ఎలా అంచెలంచెలుగా ఎదిగారు? అంచలేదు కూడా ఏం లేదు, మనని ప్రజలు అంటే చాలా నమ్ముతారు. ఓకే. మా పాపల మ్యారేజ్ అయినప్పుడైనా ఏదైనా నాకు వాళ్ళ పేరు చెప్తే ఇచ్చేస్తాను, డబ్బులు తీసుకోరు. ఓకే. నేను మెల్లంగా ఉన్నప్పుడు ఇస్తాను వాళ్ళకి. ఓకే. ఉన్నప్పుడు అట్లా ఇచ్చుకుంటూ వెళ్తాను. ఓకే. అట్లా సిస్టమేటిక్గా. కానీ నేను ఎంబడెంబడి 3 మ్యారేజ్ అయింది మా పాపలకు. 3 ఆడపిల్ల మీకు? ఓకే. 3 మ్యారేజ్ అయింది వాళ్ళకు. మనకు ఏదైనా పెళ్ళి అయినంత సామాన్లు అయినా ఇచ్చేస్తారు మనం. ఓకే. మీకు ఆ పలుకుబడి ఉంది, ఆ పలుకుబడి ఉంది, పలుకుబడితో ఇదంతా సాధిస్తున్నాను అంటారు మీరు. అంతే, పలుకుబడి పేరుంటే చాలు మనిషికి. పేరుంటే ఏదైనా సాధించడం, మంచి పేరు కావాలి. ఓకే. పేర్లోనే మంచి పేరు కావాలి. ఓకే. ఆ పేరుంటే ఏదైనా సాధించవచ్చు. మీరు ఇప్పుడు కుస్తీ పోటీల్లోకి దిగాను అన్నారు కదా, కుస్తీ పోటీల్లోంచి ఇప్పుడు ఒక ఒలింపిక్స్ దాకా పోవడం, పివి సింధు లేకపోతే నిఖిత్ జరీను లేకపోతే ఇంకో విజయ్ కుమార్ ఇంకోళ్ళు మేరీ కోము ఇలాంటి వాళ్ళలాగా అలా అలా ఎదగాలని ఎందుకు అనిపించలేదు? మీరు ఎందుకు సైడ్ వచ్చేసారు? ఎందుకు అందరు మా దంగల నుంచి కొట్లాడుతున్నారు కదా, చాలా మంది ఉన్నారు. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, జాబ్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే. మా తాలీం నుంచి 20 తాలీంలు ఉన్నాయి మాకు. ఓకే. 20 దంగళ్ళు ఉన్నాయి. ఓకే. హైదరాబాద్లో. ఇప్పుడు చిన్న సిరిసిల్ల మనకు తెలుసు కదా, మా ఫాదర్ షాగిరైతే. ఓకే. మా ఫాదర్ నవీన్ యాదవ్ ఇప్పుడు పోటీ, మా ఫాదర్ కింద నేర్చుకురు వీళ్ళంతా. వెంకటేష్ వీళ్ళంతా మంచి మంచి వాళ్ళు. కుంటి జ్ఞానేశ్వర్ అనే పార్టీ ఆయన మా ఫాదర్. ఓకే. మంచి మంచి ఉన్నారు చాలా మంది, పెద్దోళ్ళు చాలా వాళ్ళు. ఎల్లరుడ సీన్ అన్న అని, దుందిగల వెంకటేష్ అన్న అని, చాలా పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. మా ఫాదర్ కింద అంతా నేర్చుకున్న వాళ్ళు వీళ్ళంతా. వెల్లరెడ్డిలో బి దంగలు ఉంది, సీనియర్ కాలనీ. ఇసుగూడలో సిరిసిల్ల మన ఇంటి పక్కకు బి దంగలు ఉంది. ఓకే. మళ్ళీ బోడబండ. పేరు దాని పేరు
దంగల్ అంటారు అంతే. ఎల్లారెడ్డి కూడా దంగల్లో హనుమాన్ వ్యాయామశాల అట్లాగే మీకు ఏదైనా ఉందా? దంగల్ అడవి వస్తాద్ వ్యాయామశాల, అడవిగా వస్తాద్ వ్యాయామశాల మీది. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.